రాజకీయాల్లో మేమెంతో మాకంటే ఉద్యోగాల్లో ఉద్యోగాల్లో రాజకీయాల్లో రాజకీయాల్లో పదవుల్లో we want justice 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 రిజర్వేషన్ లేని పోస్టాన్ని ఓసీలకే చెందాలి. ఓసీ వర్గానికి రిజర్వేషన్ ఉంటారు. ఓసీలకే చెందాలి. అలా మన రిజర్వేషన్ వాళ్ళు రావాలి. వచ్చినట్టు వాళ్ళ ప్రమాణ పత్రం స్వీకరించాలి. 200 మందికి ఇంప్రూవ్మెంట్ చేసి పర్సనల్ ఫోన్లో 130 మంది చేసినాం. దాదాపుగా 200 మందికి ఇంప్రూవ్మెంట్ చేస్తే మనం వచ్చిన 10% రాదు. వాట్సాప్ జరిగింది. రోజు 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి పర్సనల్ నేను 130 మందికి ఫోన్ చేసి ఒక్కొక్కరు సార్ నిన్న మార్నింగ్ నుంచి. అంటే మన ఐకమత్యం అంటే ఐకమత్యం మనం చాలా ఉన్నాయి కాదు ఇక్కడ ఐకమత్యం ఒక 5 నిమిషాలు. వరంగల్లో ఓసీల సుమంగత్ పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభకు జగిత్యాల జిల్లా నుండి పెద్ద మొత్తంలో ఓసీ కుల బాంధవులు ఎలా తరలి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న దానిపై ఈరోజు జగిత్యాల వైశ్య భవన్లో ఓసీ మిత్రులతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కావున మనం ఓసీలం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మనం అనగదొక్కబడుతున్నాం. వాస్తవంగా ప్రభుత్వాల చేతులు అనగదొక్కబడుతున్నాం. కావున మనం ఐకమత్యంగా ఉండి మనం ప్రభుత్వాలు ఏవైతే మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చిందో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అధికారులు, రెవెన్యూ అధికారులు మనకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి ఒక్కటే నేను చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అధికారులారా మీరు వినండి. ప్రభుత్వ నిబంధనల మేరకు మీరు నడుచుకొని ఒకవేళ లేదంటే రిజెక్ట్ చేయండి. కానీ మీ దగ్గర అట్టే పెట్టుకొని ఏదో చేస్తామంటే కుదరదు. ఇది మీరు తప్పుగా భావించద్దు. మమ్మల్ని పర్ఫెక్ట్ ప్రభుత్వ నామ్స్ ప్రకారం మీరు సర్టిఫికెట్ జారీ చేయండి. ఇందులో ఎలాంటి తాత్సారం చేసినా ఓసీలంతా ఐక్యంగా ఉండి మిమ్మలను మీ ఓసీ జేఏసీ కార్యక్రమం యొక్క విజయవంతం చేయడానికి, వరంగల్లో జరగనున్నటువంటి బహిరంగ సభను విజయవంతం చేయడానికి సన్నాహక సభం ఏర్పాటు చేసిన సందర్భంగా మిత్రులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ యొక్క స్పందన అనేది రాజకీయ పరంగా మన హక్కులను మనం వినియోగించుకోవడం లేదు. అలాగే రిజర్వేషన్ల పరంగా కూడా చూసినప్పుడు కూడా మనము పోరాటాలకు వెనుకడుగు చేయడం వల్ల మనం కొంచెం న్యాయమైన హక్కులను కూడా సాధించుకోలేకపోతున్నాం అనే విషయం మనం గుర్తు చేస్తూ, రాజ్యాంగంలో ఒక అంబేద్కర్ ఏదైతే 10 సంవత్సరాల రిజర్వేషన్ అనే చట్టం తెప్పించినప్పుడు 10 సంవత్సరాల తర్వాత అయినా కానీ, 20 సంవత్సరాల తర్వాత అయినా కానీ, 30 సంవత్సరాల తర్వాత అయినా కూడా మన యొక్క అగ్రవర్ణాలు ఎవరైతే అణచివేయబడుతున్నారో వాళ్ళ యొక్క చట్టాన్ని కాపాడుకోవడానికి ఆ రిజర్వేషన్ను ఎవరైతే పుట్టిన రాజకీయ నాయకులు పొడిగిస్తూ వస్తున్నారో వాళ్ళని ఎదిరించడానికి మన వాళ్ళు సన్నద్ధం కాకపోవడంతో మనం కొద్దిగా ఇప్పుడు మన జాతి అణచివేయబడి నిర్వీర్యం కాబడుతుంది. మన హక్కులు పోతున్నాయి, మనకు రాజకీయపరమైనటువంటి హక్కులు పోతున్నాయి, విద్యాపరంగా, ఉద్యోగపరంగా అన్ని సందర్భాల లోపల, ప్రభుత్వ సంక్షేమ పథకాల లోపల ఎక్కడ చూసినా కూడా మనను పూర్తిగా అస్పృశ్యులుగా మార్చేసేందుకు దానికి ఈడబ్ల్యూఎస్ చట్టం వచ్చినా కూడా దానికి కూడా అవకాశం కల్పించకుండా ఆడగలుగుతున్నారు. వరంగల్లో ఓసీల సుమంగత్ పేరిట నిర్వహించే భారీ బహిరంగ సభకు జగిత్యాల జిల్లా నుండి పెద్ద మొత్తంలో ఓసీ కుల బాంధవులు ఎలా తరలి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలన్న దానిపై ఈరోజు జగిత్యాల వైశ్య భవన్లో ఓసీ మిత్రులతో సమావేశం నిర్వహించుకోవడం జరిగింది. కావున మనం ఓసీలం ఒకప్పుడు వేరు, ఇప్పుడు వేరు. మనం అనగదొక్కబడుతున్నాం. వాస్తవంగా ప్రభుత్వాల చేతులు అనగదొక్కబడుతున్నాం. కావున మనం ఐకమత్యంగా ఉండి మనం ప్రభుత్వాలు ఏవైతే
మనకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ 10% ఇచ్చిందో ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా కొంతమంది అధికారులు, రెవెన్యూ అధికారులు మనకు సర్టిఫికెట్లు జారీ చేయడంలో నిర్లక్ష్యం చేస్తున్నారు. వారికి ఒక్కటే నేను చెప్తున్నాను, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను, అధికారులారా మీరు వినండి. ప్రభుత్వ నిబంధనల మేరకు మీరు నడుచుకొని, ఒకవేళ లేదంటే రిజెక్ట్ చేయండి. కానీ మీ దగ్గర అట్టే పెట్టుకొని ఏదో చేస్తామంటే కుదరదు. ఇది మీరు తప్పుగా భావించద్దు. మమ్మల్ని పర్ఫెక్ట్ ప్రభుత్వ నామ్స్ ప్రకారం మీరు సర్టిఫికెట్ జారీ చేయండి. ఇందులో ఎలాంటి తాత్సారం చేసినా ఓసీలంతా ఐక్యంగా ఉండి మిమ్మలను మీ ఓసీ మిత్రులందరికీ నమస్కారం. వరంగల్లో ఈ నెల 11న ఆదివారం జరిగే ఆర్ట్స్ కాలేజ్ మైదానంలో జరిగే చలో వరంగల్ ఓసీ జేఏసీ మహాసభకు ప్రతి ఓసీ రెడ్డి, బ్రాహ్మణ, వెల్మ, వైశ్య, క్షత్రియ, కమ్మ, అగ్రవర్ణాలు అందరూ కూడా హాజరై మన హక్కులను, భారత రాజ్యాంగం కల్పించిన మన హక్కులను, మన బాధ్యతలు నెరవేర్తిస్తూనే మన హక్కులను కాపాడుకోవడానికి మనందరం కూడా మన సంఖ్యాబలం కూడా యూచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే భవిష్యత్ తరాలకు మన బాధ్యత ఇది. మన హక్కులు మనం కాపాడుకోలేకపోతే భవిష్యత్తులో చాలా ఇబ్బందులు జరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు ఒక రకమైన దాడి జరుగుతుంది అగ్రవర్ణాల పైన. వర్ణం మాత్రమే అగ్రం, మన బతుకులు మాత్రం అగ్రం, అంత బాగా ఛిద్రమైపోయినాయి. ఒకప్పుడు ఉండే ఇంతకుముందు మాట్లాడుతున్నప్పుడు దయచేసి మనందరం కూడా కదిలి రావాల్సిన అవసరం ఉంది. ఈ నెల 11న వరంగల్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరిగే ఓసీ జేఏసీ మహాసభకు, సింహగర్జన సభకు మీరందరూ కదిలి రావాలని మరొక్కసారి జగిత్యాల జిల్లా ఓసీ బంధుమిత్రులందరికీ నమస్కారం తెలియజేస్తూ పిలుపునిస్తున్నాం. జై ఓసీ. ఒక కార్పొరేషన్ అని వచ్చి జాతీయ స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి. తర్వాత ఈ ఏదైతే 70 మార్కులు బీసీలకు ఏదైనా ఎంట్రన్స్లో 70 మార్కులు ఏదైతే కటాఫ్ ఉందో అది ఓసీలకు కూడా అదే 70 మార్కులు కటాఫ్ చేయాలి అని ఒక ముఖ్యమైన డిమాండ్ ఒక 4 తీసుకొని ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అసలు వాస్తవంగా దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఓసీలు కట్టేటువంటి ఇన్కమ్తో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వాలు కానీ కేంద్ర ప్రభుత్వాలు నడుస్తున్నాయి. దీంట్లో మరి ఓసీలకు అన్యాయం జరుగుతుంది. ఓసీలు ఇంకా ఒక 40-30 సంవత్సరాల కింద నిమ్న జాతి అనబడుతుంది అనేటువంటి భావన ఉంటే ఇప్పుడు ఆ జాతి పైకి వచ్చి ఓసీ అనేటువంటి జాతిని అనగలుగుతబడేటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. కాబట్టి ఓసీలు అందరికీ మనం చేస్తున్నాం. ఇంటిగా ఐకమత్యంగా ముందుకెళ్దాం, మన డిమాండ్స్ సాధించుకుందాం. మరి మనం ముందుకెళ్తే మనం ఐకమత్యం ప్రభుత్వాలే వాడికే అవకాశాలు ఉంటే దయచేసి ఓసీలందరికీ భావితరాల కోసం మనం చేసేటువంటి కార్యక్రమాన్ని విజయవంతం చేసుకుందాం. రేపు జరగబోయే వరంగల్ సింహగర్జన సభకు లక్షలాదిగా తరలి వచ్చి సభను విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.